సార్ మీరేం చెప్తారు సార్? ఇది ఈ డేటా మొత్తం తీసుకోవడంతో పాటు వైఎస్ఆర్సీపీ అనుమానం ఏంటంటే ఓట్ల తొలగింపు కోసం, అలాగే ఎవరైనా ఇతర పార్టీలు, ప్రత్యర్థి పార్టీల యొక్క సానుభూతి పరులు ఉన్నారనుకోండి, వారి యొక్క సంక్షేమ పథకాలు కూడా కట్ చేయడం, ఇలాంటి కుట్రలకు కూడా అవకాశం ఉంది ఇందులో అంటున్నారు. పైగా ఇది రెండోది ఏంటంటే సార్, డేటా ఐటీ యాక్ట్ ఒకటి ఉంది, ఆ యాక్ట్లో ఉల్లంఘన జరిగిందనేది ఇంకొకటి ప్రధానమైంది ఇందులో. ఈశ్వర్ గారు, ప్రజాస్వామ్యం అన్నా ఎన్నికలన్నా పార్టీలే ప్రధానమైంది. పార్టీలే ఎన్నికల్లో పోటీ చేస్తే అవే ప్రజాస్వామ్యానికి ప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు ఓడిన ఉంటారు. ఒక పోటీదారుడు, ఒక ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, రెండు పార్టీలు, వివిధ పార్టీల యొక్క రూపమే కదా ఎన్నికలు అనేది. అవును. దీంట్లో ఒక ఫుట్బాల్ లో కానీ దేంట్లోనైనా ప్లేయర్ జరిగినప్పుడు ఆ ఆటగాడు జరుగుతున్న ప్లేయర్ పట్ల, ఆ పర్యవేక్షకుడు పట్ల, కెప్టెన్ అంటామా లేకపోతే రెఫరీ, విశ్వాసంతో పనిచేయాలి, విశ్వాసంతో ఆడాలి. ఇప్పుడు రెఫరీ లాంటి ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు రావడమే పెద్ద ప్రమాదం. కానీ ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా 40% ఓట్లున్న పార్టీకి ఒక ఆందోళన వ్యక్తం చేస్తాం. ఇది మా పైన టార్గెట్ చేసే భాగంగా ఇవన్నీ చేస్తున్నారు అని. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక ఆరోపణ ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా చెప్పారు, ఫలానా వ్యక్తిని ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో పెట్టడం ద్వారా ఇదంతా మేనేజ్ చేస్తున్నారు అని. దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేయాలి. ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు, అనుమానాలు అంటే అవసరం అయితే పక్కన పెట్టాలి. ఎందుకంటే ఎన్నికల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంలో ఏం జరిగినా తెలియదు, కానీ ఈవీఎంల పైన అనుమానాలు ఎందుకు వచ్చేసినాయి, వచ్చిన అనుమానాలను పక్కగా నిరూపించలేకపోవడం వల్ల, నివృత్తి చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మరింత అనుమానాలు పెరుగుతాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో పెట్టారండి. అనుమానాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. మీ అనుమానాలు అవసరం లేదు, మీ అనుమానాలు ఇవి, మా దగ్గర ఉన్న సెక్యూరిటీ, ఇంకేదైనా అనుమానాలు ఉంటే ఇట్లాంటి ఛాలెంజ్ గా తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉంటే ఈరోజు వైసీపీకి వచ్చిన అనుమానం రేపు ప్రజలకు కూడా వస్తుంది. అది మంచిదా ప్రజాస్వామ్యానికి? కాబట్టి ఈ వాట్సాప్ మెకానిజం లో కావచ్చు, ఈ ఏదైతే ఆధునిక శాఖ ఉపయోగించారో దాంట్లో ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు. ప్రజల సౌకర్యం అంటే ఏంటి? ప్రజల సౌకర్యం అంటే రోజువారీ ప్రజల అవసరాలు. అవును, ప్రజల అవసరాలు వేరు, ప్రజల సమాచారం వేరు. కానీ ప్రజల అవసరాల వరకే ఏ గవర్నెన్స్ లో పెట్టుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రజల డేటా ఉంటే దానికి సెక్యూరిటీ ఏంటి, దానికి ఆధారం ఏంటి? ఇప్పుడు మీకు బాగా అనుభవం కదా సార్, ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసింది? వాళ్ళు నిజంగానే డేటా చౌర్యం చేశారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే నానక్రామ్గూడలో మొత్తం డేటా మొత్తం పోయి అక్కడ ఉందన్నారు. అక్కడ ఎక్కడుందో ఏంటో తెలియదు, కానీ ఒక పేరైతే వాడారు, నానక్రామ్గూడ అని. ఇప్పుడు ఈ వాట్సాప్ లో మొత్తం ఇచ్చేస్తే ఎక్కడుంటది? నానక్రామ్గూడ కూడా దాటిపోవాలి, దేశమే దాటిపోవాలి. ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి సార్ అసలు వాలంటీర్ల పనిలోనే అది లేదు. మన ఆరోపణలు చేస్తున్నాం కదా. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పనులు చేసే అవకాశం ఉందని వెంకటరెడ్డి గారు అంటున్నారు. అవును, దానికి ఆధారం ఏంటంటే వాళ్ళకి అప్పగించిన డ్యూటీస్. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో అపాయింట్ అయినటువంటి వ్యక్తి యొక్క డ్యూటీస్ చూసినప్పుడు ఇది ఎన్నికల ప్రాసెస్ సంబంధించింది కదా అనేది అనుమానం. అవును, పని వాలంటీర్లకు ఆ పనే లేదు అంటున్నాను. వాలంటీర్ల పనిలో ఆ పనే లేదు. పని లేనప్పుడు వినియోగం జరగదు. రెండు వాళ్ళ పనులు ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందంటే, ఒకసారి ఈనాడు పత్రికలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో అనాథ పిల్లలు పెరిగిపోయినారు అని రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా? లక్షల మంది కేంద్ర ప్రభుత్వం, అదొక మంచి పథకం, సురక్ష ఎంత అద్భుతమైన, కరోనాలో చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళ చదువులు అన్ని ఆస్తులతో సహా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, వైసీపీ చెప్పుకోవడంలో విఫలమైండొచ్చు కానీ ఏం జరిగిందంటే, వాలంటీర్ల వ్యవస్థ ఉండడం, ఈ పథకం ఉంటుందనే విషయం నాకు ఆ వార్త వచ్చిందో నాకు తెలియదు. మనం మేధావులుగా సమాజంలో గుర్తు పొందినాం, మాకే తెలియదు. కానీ సగటు ప్రజలకు తెలుస్తుంది అసలు ఇట్లాంటి పథకం ఉందని తెలియలేదు. కానీ వాలంటీర్లు ప్రతి ఇంటికి పోయి ఈ కరోనా వల్ల చనిపోయిన ప్రతి పిల్లవాడిని అడ్రస్ చేసి, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, 12 లక్షల దాకా వస్తుంది, మీ లైఫ్ బాగవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గర అప్లికేషన్ పెట్టించారు. అంటే తల్లిదండ్రులను కోల్పోయిన విషయాన్ని అధికారికంగా గుర్తించి అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారనేది వాలంటీర్లు కనుగొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో 1 లక్ష 2 లక్షలు వస్తే మీరే 40 లక్షలు వచ్చారంటే ఇక్కడ ఏమైనా చనిపోయిన ఎక్కున్నారు కాదు. ఇక్కడ ప్రతిదీ రికార్డ్ అయింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తెలియని వాడికి, అయ్యా బాబు ఈ పథకం ఉంది, మీరు పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అంటే, ఇంత అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. దీని ఏం చేసేసారు, అనాథ పిల్లలు ఎక్కువైపోయారని చెప్పి రాశారు. కరెక్ట్. అంటే నా పాయింట్ ఏంటంటే, వాలంటీర్ల సిస్టమ్ లోనే ఎన్నికలతో ముడిపడిన పని లేదు. ఉంటే దుర్వినియోగం చేసిన ఆరోపణ చేస్తే అర్థం ఉంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు వైసీపీ ఆరోపిస్తున్నది ఎలక్షన్ కమిషన్ లో సమ్ ఎక్స్ ఎన్నికల పని చేసి ఇది అనుమానం. దీన్ని నివృత్తి చేసి
అవునా కాదా మీ అనుమానాలు మంచి చెడ్డలు చెప్పితే ఈ సమస్యకు ఒక ముగింపు పలుకుతుంది, లేకపోతే అనవసరంగా ప్రభుత్వం వివాదంలో పెడితే దీంతో ఫలితాలు ఏం అంటే అనుమానం ఎన్నున్నా రేపు ప్రజలు రియాక్షన్ వచ్చేస్తే జగన్ గారు అన్నారు కదా, ఉమ్, అనుమానం వ్యతిరేకత కోపంగా మారిపోతే అందరూ భస్మాపరం అయిపోతున్నాడు. అవును. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేక నిలవ కట్టేటాన్ని ప్రయోగాలు చేయదని అది నివృత్తి చేయకపోతే ఏమవుతుందంటే సానుకూలంగా ఉండేది కూడా ఏమో ఇందుకోసమే చేసినారు కదా అనుకుంటారు. మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే సార్ ఒకరు వచ్చి సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటారు. ఫస్ట్ ఏదో కార్డు ఇవ్వబోతారు మనకి, చాలామంది ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తుంటారు. ఇచ్చిన తర్వాత దీన్ని అమ్ముకుంటారట, మన పేరు ఫోన్ నెంబర్ని వివిధ కంపెనీలకు అమ్ముకుంటారు. వివిధ కంపెనీలు మనకు వస్తుంటాయి కదా సార్ కాల్స్. అంటే ఒక్క ఫోన్ నెంబరు ఇవ్వడం ద్వారానే దేశం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే మన నెంబరు, మన పేరు, ఇవన్నీ కూడా ఇంకోటి కూడా అడుగుతారు, మీకు క్రెడిట్ కార్డు ఏమైనా ఉందా, ఈ కార్డు ఉందా, ఏ కార్డు వాడతారు, ఏ బ్యాంకు, ఇంకోటి ఇస్తాం తీసుకుంటారా, ఇలాంటివి చిన్న చిన్నవి అడగడం వల్ల పొరపాటున ఇవ్వడం వల్ల వందల కాల్స్ వచ్చి పడిపోతుంటాయి. కానీ పూర్తిగా వాట్సాప్కి ఇచ్చేస్తే మన జీవితం మొత్తాన్ని రేపు ఎటువంటి ప్రమాదం జరగదని ఎవరైనా చెప్పగలరా? దీనికి మీరు ఏం చేస్తారంటే ఈశ్వర్ గారు, మీ పిల్లలు ఎవరైనా ఉంటే స్కూల్లో చేర్పించడం కోసం నారాయణ చైతన్య కాలేజీకి పోయి మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసారండి, మీకు 10 కాలేజీల నుంచి ఫోన్లు వస్తాయి. కరెక్ట్. ఎలా అది వీళ్ళు ఇస్తారా అంటే పెద్ద ఉదాహరణ వస్తుందా, ఒక కాలేజీలో నెంబర్ ఇస్తే మీకు 10 కాలేజీల నుంచి ఫోన్లు వస్తాయి. ఎట్లా తీసుకున్నా గురించి అంటే సింపుల్ గా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. మనం ఏదైనా లోన్కి ఒక బ్యాంకుకి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత అది ప్రాసెస్లో ఉండగానే విపరీతంగా చాలా బ్యాంక్స్ నుంచి కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి, మీకు లోన్ కావాలా, మీకు లోన్ కావాలని. మనం అప్రోచ్ అయింది ఒక బ్యాంక్కి, మనం వెళ్ళింది, కానీ ఈ బ్యాంకులకన్నా ఎలా తెలిసింది? రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇక్కడ ఫోన్లు వస్తాయి, రియల్ ఎస్టేట్ నుంచి. ఎందుకంటే బ్యాంకు నుంచి పోయినప్పుడు బ్యాంక్ లోన్ కొంటున్నాడంటే ఈశ్వర్ గారు బహుశా ఇంకా డబ్బులు ఉన్నాడే కదా, కాబట్టి బ్యాంక్ ఇచ్చిన సమాచారం రియల్ ఎస్టేట్ ఆఫీస్ వెళ్ళిపోయింది. కాబట్టి చైతన్యకి ఇస్తే 10 కాలేజీలు ఫోన్ చేసినట్టు, బ్యాంకుకి ఇస్తే రియల్ ఎస్టేట్ ఫోన్ చేసినట్టు వస్తాయి. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.